హాయ్ అండి. ఇది వచ్చేసి బేబీ కటింగ్ అన్నమాట. ఇది అమ్మాయికి మీకు మనం రెండు చెవుల సైడ్ మాత్రం సమానంగా అటు ఇటు టూ సైడ్ రెండు చెవుల సమానంగా హెయిర్ అనేది మన సరి సమానంగా హెయిర్ అనేది ఏర్పరచుకోవాలి. ఇలా పాపడొస్తుంది కదండి, అర్థమవుతుందా? రెండు చెవుల సైడ్ల నుంచి అటు ఇటు రెండు చెవులకు టూ సైడ్ తీసుకోవాలి కొలతలు. ఇలా కొలతల ప్రకారం తీసుకొని మనం కనుక కట్ చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మీకు అర్థమవుతుంది. కటింగ్ చేసేటప్పుడు టెన్షన్ పడకుండా నిదానంగా మేము చేస్తుంటే ఎలా చేస్తున్నాం అనేది కూడా మీరు ఒకసారి చూడండి. ఈ ప్రాసెస్ అనేది నేను లాస్ట్ ఎండింగ్ వరకు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి షార్ట్ బేబీ కటింగ్ అన్నమాట. చాలా బాగుంటుంది. యూ కానీ ఫెదర్ కానీ స్టెప్ కానీ వేళ్ళ మధ్యలో మనం పెట్టి కట్ చేస్తాం కదా, ఇది అలా అవసరం లేదు. ఇది షార్ట్ బేబీ కటింగ్ కాబట్టి ఇది డైరెక్ట్ దువ్వి మనం అటు ఇటు కొలతల ప్రకారం అయితే చెవుల దగ్గర తీసుకున్నాం కదా, అదే ప్రకారం ఈ చెవు గువ్వ ఉంటుంది కదా, ఆ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. డైరెక్ట్ సీజర్ పెట్టి మనం హెడ్ మీద చెయ్యి పెట్టాలి, జుట్టు పైకి జంప్ అవ్వకుండా మంచిగా కింది దాకా అటు ఇటు కొలతల ప్రకారం దువ్విన తర్వాత స్టార్టింగ్ నుంచి మనం కట్ చేసుకుంటూ వెళ్తే కనుక చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎదర్ ప్రాబ్లం వల్ల చాలా ఉడకపోస్తుంది. పిల్లలకైతే స్కూల్కి పోయేటప్పుడు పిల్లలకు జడలు వేయడానికి కూడా కొంతమంది పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి బేబీ కటింగ్ అనేది చాలా బాగుంటుంది. చాలా నీట్గా రిచ్గా కనిపిస్తుంది అన్నమాట. మీకు నచ్చితే లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింహాన్ని కొట్టండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇదైతే మొత్తం షార్ట్ లాస్ట్ వరకు చూడండి. ఇది మొత్తం షార్ట్ కటింగే. వీడియో కూడా పెద్దగా ఏం అప్లోడ్ చేయలేదు అన్నమాట. చాలా తక్కువలో తీసిన. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తారనుకుంటున్నాను అన్నమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా నీట్గా ఉంటుంది. అంత సీజర్ పెట్టి మనం అంత రౌండ్ ఫిగర్లో కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ట్రిమ్మర్ కూడా పెట్టాలన్నమాట. ఇలా ట్రిమ్మర్ పెడితే మనకి ఈడ ఎక్కువ తక్కువ ఉన్నది అనేది కనిపిస్తుంది. మనం ట్రిమ్మర్ పెట్టి రౌండ్ ఫిగర్లో మనం ఒకసారి ట్రిమ్మర్ పెట్టేస్తే చాలా నీట్గా ఉంటుంది. అమ్మాయికి కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత సిజర్ పెట్టొద్దు, ట్రిమ్మర్ పెట్టాలి. ఈ రోజులలో అందరు ట్రిమ్మరే వాడుతున్నారు. చాలా బాగుంటుంది. ఇలా మంగళ షాప్లకి వెళ్ళి పిల్లలకి ఇలా సిజర్ పెట్టి అలా ఇలా చేపియొద్దు. ఆడపిల్లలకు బాగుంటుంది కాబట్టి మంచి లేడీస్ పార్లర్లను చేపిస్తే చాలా బాగుంటుంది. మీకు చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే. మీకు మెజర్మెంట్తో సహా చూపించాను కదా. టోటల్గా వచ్చేసి ఇలా వచ్చిందన్నమాట. హాయ్ అండి. ఇది మాత్రం బేబీ కటింగ్ అన్నమాట. ప్రతి హెయిర్ ఫెదర్ కటింగ్ అయినా